మాట్లాడాల్సిన అవసరం లేదు, దాన్నే మనం తీసుకుందాం అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి కంట జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ విషం కక్కుతున్నారట కొన్ని మీ యూట్యూబ్ ఛానల్, నిజమా? ఏంటి ఆయన టార్గెట్ ఏంటి? ఎవరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా టార్గెట్ పవన్ అన్నట్లుగా చంద్రబాబు కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద మేము విషయం చెబుతున్నాం అంట. మనం మాకెక్కడ కనపడలేదు అసలు. పవన్ కళ్యాణ్ ఒకళ్ళు ఉన్నారని జనసేనలోనే గుర్తిస్తున్నారు. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎవరో మీకు తెలియదు అంటారండి, మర్చిపోతున్నారు కదా మెల్లిమెల్లిగా. మీకు తెలుసా ఆయన ఎవరో? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకంటే మీతో టీవీలు డిబేట్లకు వచ్చినప్పుడు మీరు అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయన ఎప్పుడు అమావాస్య తర్వాత, అమావాస్య ముందు రాకూడదు కాబట్టి అమావాస్య తర్వాత వస్తాడు, పౌర్ణమి అప్పుడు ఒక రోజు వస్తాడు, అంటే నెలకు 2 రోజులు వచ్చి వెళ్తాడు. ఇక ఆయన గురించి మళ్ళీ మేము పట్టించుకొని మళ్ళీ మేము విషయం చెప్పాలా? ఏది అమ్మ భాష తెలుగు, పెద్దమ్మ భాష హిందీ, నా చిన్నాన్న భాష ఏంది, మేనత్త భాష ఏంది, ఇట్లా సొల్లు మాట్లాడేవాడి గురించి మళ్ళీ మేమేం చెప్పాలండి? ఆయన గురించి మళ్ళీ మేము విషయం చెప్పేది ఏముంది? ఆ జనసేనలు కొడతా ఉంటే తెలుగుదేశం వాళ్ళు నా నోరు మూసుకొని కూర్చుంటున్నాడు పవన్ కళ్యాణ్, దానికి సమాధానం చెప్పండి. వాళ్ళ ఇన్ఛార్జిని సస్పెండ్ చేస్తా ఉంటే దిక్కు దివాన్ లేదు, ముందు ఆయన ఏదో ఆయన ఆడమనండి. తప్పు జరిగితే ఆయన ఇమీడియట్ గా యాక్షన్. కొవ్వూరులో రామారావు ఏం చేశాడు? ఏంటంటే 13 పదవులు అయితే 12 తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడుకోవాల్సింది కదా, బయట పబ్లిక్ గా మాట్లాడితే అన్ని వాళ్ళ ఇంటర్నల్లే సార్, అన్ని వాళ్ళ ఇంటర్నల్లే. మా దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎక్స్టర్నల్ అన్ని, అంటే మా ఏం ఇంటర్నల్ ఉండవు. మా పార్టీలో ఏమన్నా చిన్నది జరిగితే అది అక్కడెవరో కార్యకర్త అంటే ఇక్కడేదో అంటే ఇదంతా ఇది ఎక్స్టర్నల్, కానీ వాళ్ళ పార్టీలో మాత్రం ఎంత ఎక్స్టర్నల్ జరిగినా అదంతా ఇంటర్నల్. అంటే ఎట్లా? కాళహస్తిని మీరు బాగా వాడుకుంటున్నారట. ఏముంది వాడుకోవడం? మిగతా అంశాన్ని తెలుగుదేశం వాళ్ళు హస్తం కూడా ఉందనేది జనసేనలు మాట్లాడుతున్నారు కదా, దాని మీద వాళ్ళు మాట్లాడుకోమనండి. ఏదో చెన్నై నుంచి ఇక్కడ, తమిళనాడు నుంచి ఇక్కడ కేసును బదిలీ చేయాలని అంటున్నారంట. ఎందుకు బదిలీ చేయాలి, ఏంటి దాంట్లో మతలం ఏందో వాళ్ళే చెప్పాలి. ఎవరు అంటున్నారు? రాష్ట్ర వీళ్ళు ప్రజలు చేస్తున్నారంట, తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆ కేసుని ఇక్కడికి బదిలీ చేయమని. ప్రజలు చేసేస్తే కేసును బదిలీ చేస్తారండి? ఏముంది సార్, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎన్ని మేనేజ్ చేయగలడు? మీరు ప్రభుత్వాన్ని, అందుకని అడిగాను ఎవరు అంటున్నారు బదిలీ చేయమని. ప్రభుత్వం అంటున్నదా లేకపోతే ప్రజలు అంటున్నారు అక్కడ లోకల్గా? ప్రజలు కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నుంచి ప్రెజర్ ఉంది అక్కడని. ఆ కేసుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ బదిలీ చేయించేసేయండి, ఇక్కడైతే మేనేజ్ చేసుకోవచ్చు కదా, తొందరగా వినూత్న గారు బయటకు వస్తారు. ఇంకా బొద్దల సుధీర్ రెడ్డి గారి గురించి అసలు ఎంక్వైరీ. బొద్దల సుధీర్ రెడ్డికి ఇందులో ఏమన్నా చంద్రబాబుని అడగాలి సార్. చంద్రబాబు అంటే నారా చంద్రబాబు కాదు, కోట చంద్రబాబు. ఆయనే చెప్తున్నాడు కదా, మొన్న ఆల్రెడీ మీద వీడియోలు కూడా వచ్చినాయి. ఏంటి ఇది, ఇంకా ఎవరున్నారంటే మొత్తం బద్దల సుధీర్ రెడ్డి చేశాడని చెప్తున్నాడు కదా. మరి ఆయనే చేస్తున్నప్పుడు మన ఆ కోణంలో కూడా విచారణ జరగాలి కదా. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు యాక్షన్ ఉండేది కాదు, తను అలాగా పెంచి పోషించేవారు, నాంచేవారు. అదే మీకు వ్యతిరేకత ఏంది? ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ఇమీడియట్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కదా, కంపారిజన్ మీకు అర్థం కావట్లేదా? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు వినిత వెంటనే సస్పెండ్ చేశారు. మేము మా దగ్గర ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పుడు మేము పార్టీ నుంచి ఇమీడియట్ గా ఆయన కూడా సస్పెండ్ చేసాం. ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నట్టు అనంత బాబు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. గోరంట్ల మాధవ్ అది ఫేక్ వీడియో. అంటే మీరు ఆరోపణలు చేసినవన్నీ అన్నిటి మీద సస్పెండ్ చేసుకోవాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయాలి మీరు చెప్పే లెక్కలో. ఆయన మీద కూడా 100 రకాలు మీరంటే మీరు కాదు, రాజకీయ పార్టీలు కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆరోపణలు చేస్తాయి. ఆరోపణ చేసినప్పుడు సస్పెండ్ చేయాలా? ఇప్పుడు కిరణ్ రాయల్ సస్పెండ్ చేశారు కదా, మరి ఎందుకు వస్తున్నాడు టీవీ డిబేట్లోకి? జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ నాయకుడిగా వస్తున్నాడు, జనసేన పార్టీ నాయకుడిగానే తీసుకుంటున్నారు. మరి ఎలా వేసుకుంటారని మాట్లాడాలి కదా. తీసుకున్న వాళ్ళు ఉండాలి, అది సస్పెండ్ చేసిన కదండి. పార్టీ ఆల్రెడీ సస్పెండ్ చేసినప్పుడు ఎట్లా వస్తాడు? అరే ఇప్పుడు అతను వెళ్తున్నాడు, తీసుకున్నాడు, దానికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి తీసుకో కాదండి. పార్టీ ఇదిగో మా పార్టీ తరపున నేను సస్పెండ్ చేస్తాను, నువ్వు వెళ్ళడానికి వీలేదు, పార్టీ అని వేయడానికి వీలేదు, ఆ ఛానల్ పంపించాలి వాళ్ళు. ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు కదా. అదండి, మీరు చెప్పారంటే అయిపోయిందా? చెప్పారంటే అయిపోదు కదా. చెప్పినప్పుడు ఇప్పుడు సస్పెండ్ చేసినాక మళ్ళీ అదే జనసేన పేరు మీద వస్తున్నప్పుడు ఆ పార్టీ తరపున రావడానికి వీల్లేదని చెప్పి అతనికి నోటీస్ ఇవ్వాలి. 2 ఆ ఛానల్స్కి ఇవ్వాలి. మరి ఎందుకు